ఇప్పుడు ప్యాకేజీ కోసం అంటే మరి ఇప్పుడు కాంగ్రెస్లో ఉండి కూడా కాంగ్రెస్కి రాజీనామా చేయకోకుండా అయినా వీళ్ళకి విలువలు ఉంటాయా, విషయం చేస్తుంటాయి, ఏమీ ఉండవు వీళ్ళకి అనమాట. ఇప్పుడు మెగాస్టార్ అని చెప్పుకునే ముసుగులో పెద్ద ప్యాకేజీ, ఫ్యామిలీ ప్యాకేజ్ తీసుకుంటున్న చిరంజీవి నిన్న చూసాము బీజేపీకి సపోర్ట్ చేయడం. ఆయన కాంగ్రెస్లో ఉంటూ కాంగ్రెస్లో ఒక అడుగు అక్కడే పెట్టి ఇంకొక అడుగు బీజేపీలో కూడా పెట్టి, నేను బీజేపీకి ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ బీజేపీనే అక్కడ సీఎం రమేష్ అనకాపల్లిలో ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి తర్వాత ఇంకో అతను ఎవరో ఆ ఎమ్మెల్యే మనకంత పరిచయం కూడా అతను మనకంత ఎప్పుడు చూడలేదు, తెలియదు కూడా. ఆయన ఎప్పుడు ప్రజల కోసం మాట్లాడింది లేదు, ఎప్పుడు లేదు కాబట్టి మనకి తెలియదు. ఏదో ప్రసాద్ ఏదో ఉన్నాడు, రమేష్ ప్రసాద్ ఏదో తెలియదు మనకి. ఈ సీఎం రమేష్ కోసము ఈ పెద్ద ప్యాకేజీ ఇచ్చినట్టున్నాడు. పాపం స్పెషల్ ఫ్లైట్లు ఇవ్వడము వీళ్ళ కుటుంబానికి తర్వాత పెద్ద ప్యాకేజీ ఇచ్చినట్టు. మొన్న ఇచ్చిన 5 కోట్లు కూడా చాలామంది ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్కి ఇచ్చిన 5 కోట్లు కూడా అదే ఏదో పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో, తమ్ముడు మరి ప్రేమతో పార్టీకి 5 కోట్లు ఇచ్చారని ఎవరూ విమర్శించలేదు. ఆ రోజు ప్రేమతో ఇచ్చారులే అనుకున్నారు అంతేగాని. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఆ 5 కోట్లు కూడా ఎక్కడి నుంచో వచ్చాయి, చిరంజీవి దగ్గర నుంచి ఇప్పించారు పవన్ కళ్యాణ్కి అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ సీఎం రమేష్కి సపోర్ట్ చేసిన చిరంజీవి బీజేపీకి సపోర్ట్ చేసిన, అది కాంగ్రెస్ అని అయితే ఓకే, ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నాడని ఎవరైనా దాంట్లో మనం ఏం మాట్లాడే కూడా లేదనమాట. కానీ ఆయన కాంగ్రెస్లో ఉంటూ కాంగ్రెస్కి రాజీనామా చేయకుండా చిరంజీవి బీజేపీకి సీఎం రమేష్కి సపోర్ట్ చేయడంలోనే ఇందులోనే ఏదో మర్మం దాగి ఉందని మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆ చిరంజీవి ఒకప్పుడు బీజేపీ గురించి ఏం మాట్లాడినాడో ఒక్కసారి వినండి. ఇది ముస్లింస్కి చేసే అన్యాయం. హిందూపూర్లో ఒక ముస్లిం సోదరుడు ఆల్రెడీ ఉంటే అతను కాదని, ఆ ముస్లిం సోదరుడు కాదని పక్కకు తీసి ఆ సీట్లో తన బహుమతి భారతశ్రీ ఇవ్వడం అనేది అది ఎంతవరకు సామాజిక న్యాయం, ఎంతవరకు ముస్లిం సోదరులకు న్యాయం? అంటే తను మోడీతో చేతులు కలిపిన తర్వాత ముస్లిమ్స్ తన మైనార్టీస్ తన పక్కన లేరు అన్నది ఆయన నిర్ధారణ చేసుకుని వాళ్ళని పక్కకు నెట్టడం అనేది ఇది నిజంగా అన్యాయం. ఇది ముస్లిమ్స్కి చేసే అన్యాయం. హిందూపూర్లో ఉన్నారుగా ఇలా మాట్లాడతాడు. ఇప్పుడేమో మళ్ళీ అదే అలా మాట్లాడిన హిందూపురం అంటే బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు, మోడీలపై అప్పుడు పెద్ద మాటలు మాట్లాడాడు అన్నమాట ఈయన చిరంజీవి. ఇప్పుడేమో వాళ్ళ సంఖ్య నాకుతున్నాడు. కొత్తగా ఎప్పుడు చిరంజీవి గారికి బర్త్డే విషెస్ చెప్తూ కూడా ట్వీట్ పెట్టాడు. అబ్బో ఇప్పుడంతా ప్యాకేజీ, పెద్ద ప్యాకేజీలు అనమాట. ఊరికి కూర్చుంటే ప్యాకేజీలు వస్తాయి కాబట్టి వీళ్ళకి అందుకనే కుటుంబము ప్యాకేజీకే అమ్ముడిపోయారనమాట.